ఈషప్ కథ. ఒకానొక అడవిలో ఒక జింక నివసిస్తూ ఉండేది. జింక నీళ్లు త్రాగడానికి సెలయేటి దగ్గరికి వెళ్ళింది. నీళ్లల్లో తన ప్రతిబింబం చూసుకుంది. తన కొమ్ములు ఎంత పెద్దవో ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది. తర్వాత కాళ్ళు చూసుకుంది. ఛ, నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగాలేవనుకుంది. ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకు దూకబోవడం చూసింది. జింక భయంతో రివ్వున దూసుకుపోయింది. అది అలా పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్ల గుబురలోకి వెళ్ళిపోయింది. దాని అందమైన కొమ్ములు కొమ్మలకు తగులుకుని ఇరుక్కుపోయాయి. సింహం దగ్గరికి వచ్చేస్తుంది. కొమ్ములేమో ఇరుక్కుపోయాయి. జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు సింహం మీద పడే లోపలే కొమ్ములు బయటపడ్డాయి. బతుకు జీవుడా అని జింక వేగంగా పారిపోయింది. మళ్ళీ సెలయేడి దగ్గరికి వెళ్ళి, ఎంత దద్దమ్మను నేను, బాగా లేవనుకున్న పొల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి, నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అని అనుకుంది. కాబట్టి శరీర అవయవాల్లో దేన్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఈషప్ కథలు అనేవి గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఇవి 25 సంవత్సరాల కాలం నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషలకు కూడా అనువదించబడ్డాయి.